ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన విషయం ఏంటంటే వల్లభనేని వంశీ అనే వ్యక్తి గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన చేసిన కామెంట్స్ చేసిన కామెంట్స్ చాలా తీవ్ర దుమారమే లేపింది. సో, కాబట్టి టీడీపీలో ఉంటున్న అనేక మందిని అంటే అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న వ్యక్తులు కూడా చాలా తీవ్రంగా స్థాయిలో మండిపడే విధంగా ఒక ఆయుధంగా తయారైపోయారు వల్లభనేని వంశీ ఆ సమయంలో. సో, కాబట్టి వల్లభనేని వంశీ ఏం చేశాడు, లోకేష్‌ని విమర్శిస్తున్న సమయంలో లోకేష్‌ను విమర్శిస్తూ తన పుట్టుకను, తన తల్లి గురించి చాలా హీనంగా మాట్లాడాయని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున విమర్శించడం జరిగింది. ఇది ఒక పెద్ద చర్చనీయాంశం దారితీసింది గతంలో. సో, కాబట్టి అదే ఈరోజు వల్లభనేని వంశీ కూడా చాలా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నాడు. జైల్లో ఉన్నాడు. సో, కాబట్టి దానికి శ్వాసకు సంబంధించిన సమస్యలున్నాయి. చాలా దారుణమైన పరిస్థితుల్లో వల్లభనేని వంశీ ఉన్నాడు. ఈరోజు వచ్చేసి చాలా పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. సో, కాబట్టి ఏది ఏమైనా కూడా వల్లభనేని వంశీ చేసిన తప్పు ముమ్మాటికి తప్పే. ఆ తప్పును వల్లభనేని వంశీ కూడా గ్రహించి తర్వాత ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది. లోకేష్‌ను విమర్శిస్తున్నప్పుడు కాస్త ఉంది కానీ నేను అలా అనాలనుకోలేదని కూడా తను చెప్పడం జరిగింది. సో, అది చెప్పినప్పటికీ కానీ నష్టం వాటిల్లాల్సిందంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి కూడా చాలా తీవ్రమైన నష్టం కలిగించిన ఆ సమయంలో డెఫినిట్‌గా వచ్చేసి. కానీ ఈరోజు ఆయన ఒక రకంగా చూస్తే కూడా జైల్లో తను అనుభవిస్తున్న తీరు చూస్తే కూడా చాలా పర్సనల్‌గా కనిపిస్తుంది. అంటే దాదాపు 105 కేజీలు ఉన్న వ్యక్తి కేవలం 2 నెలలు, 3 నెలల లోపే ఆయన దాదాపు వచ్చేసి 20 కేజీలు తగ్గిపోవడం. 20 కేజీలు తగ్గిపోవడం, ఒకేసారి ఇంతలా తగ్గిపోవడం అనేది చాలా దారుణమైన విషయం. తన ఆరోగ్యాన్ని కూడా చాలా క్షీణించినట్టుగా కనిపిస్తుంది. సో, కాబట్టి మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అదే ఇక్కడ ఈ మధ్య కాలంలో వచ్చేసి తనకు చాలా తీవ్రమైన అస్వస్థతకు లోనైపోయాడు. సో, కాబట్టి తీసుకెళ్లారు అది ఇది అని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ప్రభుత్వాలనేది ఇక్కడ శాశ్వతం కాదు. కానీ తను తప్పు చేసిన తప్పును ముమ్మాటికి తప్పే దాన్ని కొనసాగిస్తూ తనను జైల్లో పెట్టి ఇది చేసి దానికి శిక్ష పడే విధంగా చూడాలి కానీ ఇలా పర్సనల్‌గా టార్గెట్ చేసి అనారోగ్యం గురి అయిపోయి చాలా తీవ్రంగా క్షీణించే విధంగా చేయడం అనేది సరైన విషయం కాదు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఉంది గనక వాళ్ళు ఇలా చేసినట్టయితే కూడా రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళు కూడా ఇలా కక్షపూరితంగానే చేస్తే దానికి ఇదేముంటుంది, రాజకీయ ఉండదు కదా. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం వచ్చేసి కక్షపూరితంగా ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా కక్షపూరితంగా చేస్తున్న తీరు చూస్తే కూడా చాలా దారుణంగా ఉంది. ప్రజల సంక్షేమం గురించి, ప్రజల కేసులకు వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా జరిగింటే, లోటుపాట్లు జరిగింటే దాంట్లో కోసం పోరాడుతున్నట్టే ఉంది కానీ ప్రజల కోసం ఎక్కడా పోరాడుతున్నట్టు కనిపించడం లేదు.